వాక్యంలో రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు 2 కేటగరీస్ ఉన్నారు కదా! మనకు. ఈ ప్రపంచంలో గూడా మనం జూసుకుంటే మనము ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులనేమో ఏర్పరచబడిన జనం అన్నారు. ఇశ్రాయేలీయులు కాని వారందరిని గూడా అన్యుల కింద లెక్క జేషిండు గదా! ఇప్పుడు క్రైస్తవులందరం గూడా మనం ఏమంటామంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళందరూ ఒక గుంపుగా ఏస్తాము. మిగతా వాళ్ళందరూ అన్యులలాగా జూస్తాం మనం. అంటే క్రీస్తుకు చెందని వారందరూ గూడా మనం ఒక కేటగరీ కింద పెడతాం మనం. అయితే యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన వాళ్ళలో ఉన్న ప్రధానమైన 2 ఆహ్, ఏమంటారు? అనుమానాలున్నాయి. తర్వాత దాంట్లో డిఫరెన్సెస్ గూడా ఉన్నాయన్నమాట. ఆలోచన విధానాలల్ల తేడా ఉన్నదన్నమాట. అందరూ ఈ విశ్వాసులే ఉన్నారు గానీ, విశ్వాసులలో 2 రకాల వర్గాలున్నవి. 2 అంశాలల్ల ఆ వర్గాలు విభజింపబడ్డాయన్నమాట. దాంట్లో మనము రెండిట్లో ఒకటి ముఖ్యమైనది మనం మాట్లాడదాం ఈరోజు. దేవుని వాక్యం నుంచి. ఇది ఎందుకొచ్చిందంటే దీని మూల వాక్యము యేసయ్య ఆయన దగ్గరికి కొంతమందొస్తారు. వచ్చినప్పుడు ఇది మత్తయి సువార్తలో రికార్డ్ అయింది. ఈ బేసిస్ మీద చేద్దాం మనము ధ్యానము. 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో ఉన్నది. ప్రభువా! ప్రభువా! అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా! ప్రభువా! మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని అంటున్నాడు. ఇది చాలా కఠినమైన పరిస్థితనమాట. వీళ్ళు ఇదే ఇప్పుడు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి విశ్వాసులైన వాళ్ళల్లా ఒక కేటగరీ వాళ్ళేమంటారంటే, వీళ్ళు దేవుని కొరకు పనులు జేస్తా ఉంటారు. ఏమన్నారంటే, దయ్యాలు వెలగొడుతున్నారు, అద్భుతాలు జేయలేదా? నీ కొరకు ప్రవచనాలు జెప్పలేదా? ఇవన్నీ జేసినాము గదా! అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, అసలు మీరెవరో నాకు దెలవదా అని మిమ్మల్ని ఎలగొడుతున్నానంటాడు. ఇది కాల్వినిజం అని ఒకటుంటది. అర్మేనియనిజం అని ఉంటది. అర్మేనియన్ అనే ఒక భక్తుడుండనమాట. ఆయన ప్రపోజ్ జేసిన ఆలోచన విధానం ఒకటి. తర్వాత కాల్విన్ అని భక్తుడు ఆయన జేసిన ఆలోచన విధానం. ఈ 2 విధానాలల్ల ఇది అర్మేనియనిక్ థింకింగ్ అంటారు దీన్ని. అంటే విశ్వాసం గ్యారంటీగా తీసుకుంటారనమాట. ఒకసారి యేసుప్రభుని ఇప్పుడు మన హిందూ సహోదరులు గాని, హిందూ ఆలోచన విధానం ప్రకారం గూడా నారాయణ, నారాయణ అనుకుంటా చచ్చిపోతే వాడు ఖచ్చితంగా వాడు పరలోకానికి పోతాడనుకుంటారు. అట్లనే ఒకసారి పుష్కరాలలో మునిగితే పరలోకానికి పోతాం అనుకుంటారు. హిందూ సమాజంలో గాకుండా ఇస్లామిక్ సమాజంలో వచ్చినప్పుడు వాళ్ళు ఒక 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అని ఉంటది. ఆ 5 కరెక్ట్‌గా చేసుకుంటే వాడు పరలోకానికి పోతాడని ఉంటది. హజ్‌కు బోవాలి. తర్వాత బక్రీద్ జేయాలి. తర్వాత జకత్ అంటారు. దాన ధర్మాలు చేయాలి. రోజుకి 5 సార్లు నమాజ్ చదవాలి. ఒకసారి అట్లా ఇవన్నీ పెట్టిందన్నమాట బేసిక్‌గా. క్రైస్తవులు గూడా బాప్తిసం తీసుకోవాలి. తీసుకున్నాక వాడు పరలోకానికి గ్యారంటీ అనుకోని, అట్లా అనుకోని దేవుని కొరకు వాళ్ళు పనులు గూడా చేస్తుంటారు. వాళ్ళు దేవుని నామమున దయ్యాలు వెలగొడతారు. గొప్ప కార్యాలు చేస్తారు. ప్రవచనాలు జెప్తారు. సంఘాలు స్థాపిస్తారు. కానీ దేవుడు అంటుండనమాట, "అసలు నువ్వెవరో నాకు తెలవదని ఎల్లగొడతాను" అంటుండు. ఇక్కడ మనకు బేసిక్‌గా ఆలోచన ఏందంటే, పర్మనెన్సీ ఆఫ్ సాల్వేషన్ అనేది ఒకటి సబ్జెక్ట్ ఉన్నది. అది కాదు ఒకసారి దేవుడు ఏర్పరచుకుండనేది మనకెట్లా తెలుస్తది? రక్షింపబడ్డం అంటే నమ్మి బాప్తిసం పొందినోడు రక్షింపబడతాడు. కానీ నమ్మకుండా కూడా బాప్తిసం పొంది దేవుని కొరకు పనులు చేస్తా ఉంటాడు వాడు. సో, వాడు నమ్మిండా, నమ్మలేదా అని ఎవరు గుర్తుపట్టాలంటే దేవుడే డిసైడ్ చేస్తడు. అందుకని ఈ పరిస్థితొచ్చినప్పుడు క్రైస్తవులలో 2 విభాగాలయినాయన్నమాట. ఎట్లైనా మనం గ్యారంటీ దేవుడు ఏర్పరచకుండా ఒకసారి మనం ఏదో రక్షింపబడ్డాం గదా! ఇగ ఎట్లైనా పరలోకం ఉంటది. ఒకవేళ పరలోకంలో హోదాలు తక్కువుంటుండొచ్చు కానీ మనమైతే గ్యారంటీ పరలోకం పోతాం అనుకోని, ఇగ దేవుడు నన్నెట్లా రక్షించిండనే ఒక ధైర్యముతోటి
దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు. దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు బ్రతుకుతుంటారు. పాపము జేయడానికి దేవుని కృప అనేది ఒక ఆహ్, రీజన్ అయిపోతదనమాట. ఎట్లైనా కృపగల దేవుడు నన్ను రక్షించిండు గాబట్టి నేను వ్యభిచారం చేసినా తప్పు లేదు. సంఘంలో అక్రమాలు జరుగుతుంటాయి. దేవుని సొమ్ము దొంగిలించి గూడా ఏం గానట్టు మంచిగుంటారు. దేవుని భూములు అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు మనోళ్ళు ఏం గాదు మనసాక్షి సరిగుండదనమాట. అంత బాగానే ఉంటది. ఎందుకంటే రక్షింపబడ్డాం. ఆయన కృపగల దేవుడు. ఆయన ఎట్లా రక్షించుకున్నాడు గదా! యాస్ ఇఫ్ దేవునికి ఇగ వీడు లేకపోతే పరలోకంలో ఏదో షార్టేజ్ ఉన్నట్టు మాట్లాడుతుంటారు. ఇది భయంకరమైన ఆలోచన విధానం అన్నమాట. మన రక్షణను కాపాడుకోవాలంటే రేపు దేవుడు ఒకవేళ మనల్ని పరీక్షించినప్పుడు ఇటువంటి పరిస్థితిలో మనం ఉంటామా అని ఆలోచించినప్పుడు మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం. దేవుని ముందల భయము, భక్తి 2 ఉండాలంటే భయం ఎప్పుడు కలుగుతదంటే ఒకవేళ మనకు భక్తి సరిగ్గా లేకపోతే దేవుడు మనల్ని పక్కకు పెడతాడా అనే భయం ఉండాలి దేవుడంటే. ఆ భయమే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఒక రీజన్ అయితదనమాట. ఆ భయంతోటి మనం దేవుని దగ్గర పోయి కృప కొరకు అడుగుతాం. లేకపోతే ఎట్లా అంటే అసలు కొంచెం గూడా ఒక హ్మ్. హద్దు లేకుండా దేవుడంటే లెక్క లేకుండా చేస్తున్నాడు. సంఘంలో అక్రమాలకు కారణం ఇదొకటే అన్నమాట. ఈ ఆలోచన విధానం వచ్చిన తర్వాత దేవుని ముందు మనకు పశ్చాత్తాప పడే హృదయం పోతది. మారు మనస్సు అనేది పోతది మన లోపల నుంచి. మనం జేసేది తప్పు గదా! మళ్ళా సరి జేసుకుందాము అనే ప్రక్రియ ఉన్నది గదా! ఆ మారు మనసు అనేది పోతది. ఎందుకంటే ఆల్రెడీ పరలోకంలో ఉన్నామనే ఒక కాన్ఫిడెన్స్ తోటి మనము రిగ్రెట్ కామనమాట. మనం తప్పు జేస్తున్నాం అనే ఆలోచన సంఘాలు ఈ మధ్య నాశనం కావడానికి, సేవకులు దేవుని నుంచి వ్యతిరేకమైన పనులు జేయడానికి. ఈ ఆలోచన కాల్వినిజం వచ్చినంక ఇష్టం ఉన్నట్టు అయిపోయిందనమాట. అది భయంకరమైనది. అట్లా వేరే మతాలలో గూడా ఉన్నది. దేవుడు ఎట్లైనా కాపాడుతుండనుకోని వాళ్ళు ఏమన్నా జేస్తుంటారు. అందుకనే వాళ్ళకు కాన్షియన్స్ అనేది ఉండదన్నమాట. ఇది తప్పు, ఇది రైట్ అనేది రాదు. ఏమన్నా జెయ్యు. పోయి ఈ పూజ జేయాలి, పునస్కారాలు జేయాలి. ఇట్లా జేస్తే మనము కైలాసానికెళ్ళిపోతాం, పరలోకం బోతాం, స్వర్గానికి బోతాము. ఈ జనన మరణాల నుంచి బయటకొచ్చేస్తాము. ఈ ఆలోచనలుంటాయన్నమాట. క్రైస్తవ్యం గూడా అదే ఆలోచన విధానంలో బోయేది కాల్వినిజం అన్నమాట. అది భయంకరమైన పరిస్థితి. అందుకనే యేసయ్య అంటున్నాడు. యేసయ్య చెప్పిన ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఎవరెవరు అనుకుంటుండ్రో తప్పకుండా నేను అంటున్నానన్నమాట. ఇగో నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యమును వెలగొట్టలేదా? అంటే నిజంగానే వెలగొట్టిండ్రు. వాళ్ళు దేవుని కొరకు సేవ జేసిండ్రు. ఆత్మలు గూడా రక్షించిండ్రు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడన్నమాట. సారీ నువ్వైతే రావురా అంటాడు. నీ పని నా చిత్త ప్రకారంగా ఎవరెవరు ప్రణాళికలుంటో వాళ్ళందరూ వచ్చిండ్రు. దానికి నిన్ను వాడుకున్నా గానీ, నువ్వు మాత్రం కరెక్ట్ లేవని అంటాడు. అందుకని మనల్ని మనం దేవునికి లెక్క అప్పజెప్పుకోవడం ఖచ్చితంగా అవసరమట. ఎవ్రీబడీ ఈజ్ అకౌంటబుల్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక విధం ఏముందంటే విశ్వాసము, క్రియలున్నాయి గదా! ఇప్పుడు వీళ్ళు క్రియలు చేసిండ్రు గానీ వీళ్ళకి విశ్వాసం లేదన్నమాట. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని బైబిల్‌లో దేవుడన్నాడు. వీళ్ళు క్రియలున్నాయి. వీళ్ళు రకరకాల పనులు చేసిండ్రు. అక్కడ దయ్యాలు వెలగొట్టిండ్రు, ప్రవచనాలు చెప్పిండ్రు. నీ నామంలో గొప్ప కార్యాలు ఎన్ని చేయలేదు. స్వస్థతలు చేసినావు. ఎంతో మందిని నీ దిక్కు తీసుకొచ్చినావు గదా! అంటాడు. క్రియలు చూస్తుండ్రు వాళ్ళు. అప్పుడు యేసయ్య అంటుండు విశ్వాసంలో నువ్వు భ్రష్టుడవైనావు గాబట్టి నువ్వు నా వెంట ఉండలేవని. అట్లని మళ్ళా విశ్వాసం ఒకటే పట్టుకొని పోతే మళ్ళా యాకోబు పత్రికలో ఉంటది. క్రియలు లేకుంటే విశ్వాసం మృతమే గదా! అంటాడు. క్రియలు లేని విశ్వాసం ఏం లాభం వేస్ట్ గదా! అని యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రికలో ఉంటది. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించిండా? అర్పించలేదు. కానీ అర్పించడానికి ఆల్‌మోస్ట్ అర్పించే పరిస్థితికొచ్చిండు. అప్పుడు దేవుడు అన్నమాట. దేవుని మీద విశ్వాసం పెట్టినావు కాబట్టి నువ్వు రక్షింపబడతావు. అబ్రాహాము మైండ్‌లో ఆల్రెడీ ఆఫర్ జేషిండన్నమాట. కానీ దేవుడు ఆఫర్‌ని ఎఫెక్ట్ కానీయలేదు. మనం గూడా క్రియలు చేస్తున్నాం గానీ దాని వెనక మనసు కరెక్ట్ ఉండాలన్నమాట. ఆ మనసు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ క్రియలు చేస్తాము, కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. కానీ దేవుడు లెక్క చూస్తాడు. అరే! వీడు ఈ మనస్తత్వం ఉంది గదా! వీనికి. ఇది రక్షిస్తది వీడినని దేవుడు రాసుకుంటాడు. ఇంత కాంప్లెక్స్ ఆలోచనలు అందుకని దేవుడు ఎప్పుడు మనం కరెక్ట్‌గా ఉండాలంటే దేవుని సన్నిధిలో పనులు చేసుకుంటూ ఉండాలను. అదే ఫలించే ప్రతి తీగను ఫలింపకుంటే ఆ తీగ పనికిరాదంటాడు దేవుడు.
ఫలితం ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ విశ్వాసం ఉండాలి. ఇవి 2 కాంబినేషన్ లేకపోతే ఒకదానికొకటి సెపరేట్‌గా మనం జీవించలేము మనం. అట్లుంటే దేవుడు అలో చేయడు. నీకు విశ్వాసం ఉందని జెప్పి నువ్వు క్రియలు జేయకపోతే విశ్వాసం మృతమే గదా! అసలు నువ్వు విశ్వాసివే గాదని నిలబడతాడు. నేను క్రియలు జేసినా గాని ఇప్పుడు యేసయ్య దగ్గరొచ్చి కొంతమంది శాస్త్రులు పరిచయాలు జేసినట్టు పుదీనాల, సోంపులు దశమ భాగం ఇచ్చినాము. మేము అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం. ఇవన్నీ జెప్తుంటే యేసయ్య అంటాడు వాళ్ళని కండెమ్ జేస్తాడు. ఇదొక కాన్ఫ్లిక్ట్ అన్నమాట. యేసయ్య వస్తాడా? రాడా? వచ్చినప్పుడు శ్రమలు అంతే మాకు శ్రమలు ఉంటాయా? శ్రమల తర్వాత వస్తాడా? ఎప్పుడొస్తాడు యేసుప్రభు అనే విషయంలో సంఘం 2 ఆలోచన విధానాలు. క్రియలు, విశ్వాసం అనేది ఇదొక విధం. ఈ 2 ప్రధానమైన డిఫరెన్సెస్ సంఘములో ఉన్నవి. వీటి ద్వారా సంఘము పనులు జేయడము, సంఘము చెడిపోవడం అన్నిటికి ఇవి 2 కారణమైనవి. రాకడ గూడా ఎప్పుడొస్తాడో యేసయ్య త్వరలో రానే ఉందంటుండు గదా! అంత లోపల మనం కొన్ని ఆత్మలు రక్షించాలి గదా! అనే ఆలోచన వచ్చినప్పుడు మనం త్వరపడి పనులు జేస్తాం దేవుని కొరకు. ఆ ఆలోచన లేనప్పుడు మనం సొంత ఎవరి ఆస్తులు వాడు సంపాదించుకుంటాడు. చర్చులు కడుతుంటారు. చర్చ్‌లలో పొజిషన్‌ల కోసం కొట్లాడుతారు. అరే! త్వరగా ఇంకా కొన్ని ఆత్మలు రక్షించేది కదా! మన చర్చ్‌లో ఇంత బడ్జెట్‌లో ఇంత తీసి మనం ఎవాంజెలిజం జేయాలి గదా! తెలియని ఆత్మలు రక్షించాలి గదా! అనే ఆలోచన ఎప్పుడొస్తదంటే, ఆయన ఎప్పుడొస్తాడో తెలవదు గదా! మనం రెడీగా ఉండాలి. అంత లోపల మనకు పెట్టిన పనేందంటే ఇదే గదా! చర్చిలు కట్టుకుంటూ పొమ్మని చెప్పలేదు గదా! నన్ను సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్త చెప్పమన్నాడు గదా! సువార్త ఎందుకు ప్రకటిస్తలేం మన సంఘం అని, సంఘాలు సువార్తను ప్రకటించే సంఘాలైతే అని. ఈ ఆలోచన లేకుండా ఏం గాదులే వచ్చినప్పుడు వస్తాడు, ఎట్లైనా తీసుకుపోతాడులే. నాకాడ గ్యారంటీ సీట్ ఉంది గదా! అని ఈ 2 ఆలోచనలతోటి సంఘం చెడిపోతుంది. ఒక విశ్వాసి గూడా పరిశుద్ధుడుగా ఉండాలనే కాన్షియస్‌నెస్ తగ్గడానికి ఈ 2 ప్రధానమైనవి. అందుకే హెబ్రీ పత్రికలు గూడా రాస్తాడు. ఒకసారి వెలిగింపబడి వాడు మళ్ళా పరలోకంలో పరిశుద్ధాత్మను రుచి చూసినంక గూడా వాడు ఒకవేళ భ్రష్టుడైపోతే మళ్ళా వాడిని రిపేర్ చేయలేము అని అంటాడు. వార్నింగ్ ఇస్తున్నాడన్నమాట దేవుడు. పౌలు ఆ మూడో ఆకాశంలోకి పోయి ఆశ్చర్యకరమైనది జూసి కొన్ని నోటితోటి చెప్పలేను నేను అసలు చెప్పలేకపోతున్నా అంటాడు. అది జూసొచ్చినాక 2 సంవత్సరాల దాకా ఎవ్వరితోటి మాట్లాడడసలు. ఈ సబ్జెక్ట్ గురించి చెప్దామంటే ఎట్ట చెప్పాలో అర్థం కాదు పౌలుకు. మైండ్ అంతా అటువంటి పరిస్థితులలో చూస్తాడు పరలోకం. మనమేమో చాలా ఈజీ తీసుకుంటున్నాం గదా! అట్లా అంటున్నాడు పౌలు. అందుకని ఒకసారి వెలిగింపబడ్డంక నువ్వు పరలోకం ఉన్న గొప్ప కార్యాలు రానున్న లోకంను ఆ రుచి చూసిన తర్వాత, పరిశుద్ధాత్మ వరము పొందిన తర్వాత, మళ్ళా నువ్వు భ్రష్టునివైపోతే, మళ్ళా ఇంకోసారి నిన్ను మంచిగా చేయలేరా అంటే, అది చూడండి ఎటువంటి పదం వాడింటాడు పౌలు. 6 అధ్యాయం 4 వచనంలో. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగముల సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా అవకాశం ఉండదు. అసాధ్యం అంట. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే ఏదో అంత క్యాజువల్‌గా తీసుకుంటున్నాం. ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నామట. అదే ప్రకటన గ్రంథంలో కూడా వచ్చినప్పుడు అంటాడు. ఏమంటాడంటే సార్దీస్ సంఘము సెకండ్ ఆర్ థర్డ్ చర్చ్‌కి రాస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉంటది. అసలు జీవ గ్రంథంలోకెళ్ళి పేరే తీసేస్తానంట. సార్దీసు సంఘం మూడవ అధ్యాయంలో ఉంటది. మూడవ అధ్యాయంలో ఏమంటుండంటే రెండవ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్నట్టు మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడతలేవు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. అట్లా కష్టపడేటోళ్ళ గురించేమో ఏ గడియను నీ మీదకి వచ్చెనో నీకు తెలియదు. ఏమంటుండంటే నీవేలాగ ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. జాగరూకుడవై ఉండని ఎడల దొంగవలే వస్తానంటున్నాడు.
ఏ శరీరం నీ నీ మీదికి వచ్చెనో నీకు ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును అన్నట్టు. అని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తూడుపు పెట్టక నా తండ్రి ఎదుట అతని దూతల ఎదుట నేను ఒప్పుకొందును అంటున్నాడు. జీవగ్రంథంలో అవని పేరుని తూడిపెయ్యను అంటున్నాడు. ఎందుకంటే కొంతమంది రాసిన తర్వాత వాళ్ళ పనులు ఎట్టుంటాయంటే తూడిపేసే పరిస్థితి వస్తది. దేవుడు తుడిచేస్తాడు అని. అందుకని అంటున్నామట. ఎందుకంటే వారి పేరు ఎంత మాత్రం తూర్పు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఫలములు ఫలించిండు అంటున్నాడన్నమాట. మంచి ఫలములు ఫలించిండు, తెల్లని వస్త్రములు ధరించిండు. ఈ 2 క్వాలిటీస్ మనకుండాలనమాట. మనల్ని మనం దేవుని సన్నిధిలో పవిత్రులను చేసుకుంటూ ఉండాలి. దేవుని కార్యాలు చేయాలి. ఈ రెండిట్లో ఏది గూడా ఇంటర్ డిపెండెంట్ కాదు. సెపరేట్‌గా ఇండిపెండెంట్‌గా అనుకుని చేస్తే మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఒకరోజు వచ్చినప్పుడు దేవుడు అంటాడు. మనం గూడా ఇట్నే అంటాం. దేవా! మీకోసం ఎన్ని చర్చిలలో డొనేషన్ చేసినాను. నీకోసం సేవ చేసినాను. ఆత్మలు రక్షించాను. ప్రతిదినం పొద్దున్న లేసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా గదా! అంటే నువ్వెవర్రా నాకు పరిచయమే లేదు అంటాడు దేవుడు. మన లోపల మారు మనసు క్లియర్‌గా ఉండాలన్నమాట. మన లోపల మనం తెల్లని వస్త్రాలు ధరించుకోవాలనే ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఈ పనులు చేస్తే వేస్ట్ అన్నమాట. తర్వాత మనల్ని మనం రక్షించుకున్నాం, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం, నేను క్లీన్‌గా ఏ పాపం చేస్తలేనని ఏ పనులు చేయకుండా ఉంటాను. అప్పుడు అంటాడన్నమాట. అదే కదా ఇప్పుడు మన కాన్ఫరెన్స్ కూడా మేము ప్రాపర్టీ ప్రొడక్షన్‌లో పోయినప్పుడు 10 మంది రకరకాలలో అంటుంటారు. కొంతమంది ముఖ్యంగా దేవుని సేవకులే అన్నమాట. నీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి బ్రదర్. వాడు అట్లంటుండు, ఇట్లంటుండు అని అంటాడు. మరి నీ మీద ఎందుకు వస్తలేవంటే వీడు ఏ పని చేయడు. ప్రతి ఆదివారం ప్రసంగం చేస్తాడు. లేకపోతే వచ్చినోళ్ళందరిని మంచి మాట్లాడి పంపిస్తాడు. కాబట్టి వాడినెవ్వరు ఏమనరు. సో, వాడు నీట్ క్యారెక్టర్ అనుకుంటుంటారు. క్రియలు అస్సలుండవన్నమాట. క్రియలు ఏమైనా జేసినప్పుడు దానికి ప్రతిక్రియ జరుగుతది గదా! అప్పుడు దేవుని పక్షాన నిలబడ్డప్పుడే గదా! యుద్ధంలోనే గదా దెబ్బలు తగిలేది. యుద్ధంలో పోతుంటేనే గదా బురద అంటేది. అక్కడనే వాడు మెట్ట మీద కూర్చొని మంచిగా నీట్‌గా ఇస్త్రీ చేసుకొని కూర్చుంటే వాడు బట్టలు ముడత పడవు. బట్టలు మాయవు గదా! అప్పుడు వాడనుకుంటాడు నేను తెల్లని వస్త్రాలు ధరిస్తున్నా అనుకుంటాడు. అప్పుడు దేవుడు పిలుస్తాడు. పిలిచి "అరే! నువ్వు పనికిమాలినోనివిరా. ఏ పని చేస్తలేవు. పని చేయకుండా ఏ క్రియలు లేకుండా నీ విశ్వాసం మృతమైనది గదా! ఏం విశ్వాసం" అని దేవుడు వాడిని డిస్కౌంట్ చేస్తాడు. ఇంత కాంప్లెక్స్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరం అందుకనే సేవకుల నుంచి మొదలుపెడితే ప్రతి విశ్వాసి గూడా ఈ 2 పారామీటర్స్‌ని మనం ఒకటేసారి సైమల్టేనియస్‌గా మనము మెజర్ చేసుకున్నప్పుడు దేవుడు అంటాడన్నమాట. ఈ కాంబినేషన్ కరెక్ట్ ఉన్నదని. దాని గురించి యూదా పత్రికలో చెప్తాడు. యూదా పత్రిక గూడా ఎక్స్‌ట్రార్డినరీ సబ్జెక్ట్ డీల్ చేస్తారనమాట. యూదా పత్రిక రాసినప్పుడు గూడా ఆల్‌మోస్ట్ ఇగ క్లోజింగ్ స్టేజ్‌లో ఉంటది గదా! దేవుడు మన మనకిచ్చిన జీవ గ్రంథంలో ఆల్‌మోస్ట్ ఇగ ప్రకటనలో ఉన్న ప్రత్యక్షతల కంటే ముందల యూదా పత్రికను ఎందుకు పెట్టిండంటే, యూదా పత్రిక గూడా ఇదే సబ్జెక్ట్‌ని డీల్ చేస్తదనమాట. దీంట్లో గూడా అదే ఉంటది. ఏమంటే ఇంగో ఒకసారి అప్పగించిన బోధ గురించి పోరాడవలెనని రాస్తున్నా అని 3వ వచనంలో రాస్తాడు. ఒకటే అధ్యాయం ఉంది కాబట్టి. దీంట్లో గూడా రాస్తున్నాడు చూడండి. ఏమనంటుండంటే, ఇగో నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. ఏమంటే, ఈ సంగతులన్నీ మీకు ముందునే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదేందంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను అంటాడు. ఎర్ర సముద్రం నుంచి మనం బాప్తిసం నుంచి వచ్చినట్టు గుర్తు అదే చెప్తారు గదా! రక్షించినా గూడా మళ్ళా దాంట్లో కొంతమంది మళ్ళా నమ్మకపోయిండ్రు కాబట్టి మళ్ళా వాళ్ళని నాశనం చేస్తా ఉంటారు. మనం గూడా బాప్టిజం తీసుకొని ఇగ పరలోకంలో సీట్ గ్యారంటీ అని ఇష్టమున్నట్టు బ్రతుకుతుంటే అప్పుడు అంటాడనమాట. వీడు అసలే నమ్ముతలేడు నన్ను. వీడు నా కొరకు అసలు వీని విశ్వాసంలోనే ప్రాబ్లమ్ ఉన్నది. ఫండమెంటల్‌గా నన్ను ఆలోచించే విధానంలోనే వీడు తప్పున్నాడు గదా! అని దేవుడు మనల్ని తీసేస్తాడనమాట. దాంట్లో అందుకని యూదా పత్రిక అదే రాస్తున్నాడు. దేవదూతలు గూడా సహితం వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనప్పుడు దేవుడు వాళ్ళని పడేసిండు గదా! అని రాస్తున్నాడు. కయ్యూను గురించి రాస్తాడు. బిలాము గురించి, కోరహు వాళ్ళు చేసిన అది. వీళ్ళందరూ ఏర్పరచుకున్నోళ్ళు. కయ్యూను కూడా దేవుడు ప్రేమతోటి అసలు ఫస్ట్ జనరేషన్ అన్నమాట.
ఇంకప్పుడు వేరే పాపం గురించి కూడా ఆలోచన లేని ఫస్ట్ జనరేషన్‌లోనే కయ్యూను దేవునికి వ్యతిరేకంగా పోతాడు. బిలాము గూడా ప్రవక్తనే గాని దేవునికి వ్యతిరేకంగా పోతాడు. కోరహు గూడా లేవీయుడే. మోషేకు రిలేటివే అయితాడు. ఆయనకు గూడా ఫాలోయింగ్ ఉన్నది. మోషేకు ఆల్‌మోస్ట్ ఎంతుందో అంతమంది ఫాలోయింగ్ ఉంటారు ఆయనెంబడి గూడా. వాడు వ్యతిరేకం అయితాడు దేవునికి. పనిష్ జేస్తాడు దేవుడు. మామూలుగా గాదనమాట. సో, మనల్ని గూడా అంటున్నామట. మీరు గ్రాంటెడ్‌గా తీసుకుంటే నీ విశ్వాసం చాలా డేంజర్ జాగ్రత్త. నువ్వు మెజర్ జేసుకోవాలంటుంది. అయితే అటువంటప్పుడు మనము దేవుని సన్నిధిలో పోయినప్పుడు మనం క్రియలను గురించి మాట్లాడి, మనం క్రియలని బట్టి మనము ఏమంటారంటే దానికి హ్మ్. మనం దాని గురించి ప్రౌడ్‌గా ఫీల్ అయినామనుకో, మనం ఈ క్రియలు చేస్తున్నామని అటువంటివి ఫీల్ అయినప్పుడు దేవుడు అంటాడు, దేని గురించి అతిశయపడుతున్నావు అని. మనకు ఎటువంటి క్రియలు ఈ క్రియలు చేయబట్టి నేను రక్షింపబడ్డా అని చెప్పడానికి, అతిశయానికి కారణమే లేదు మనకు. కానీ మనం ఒక క్రియ మీద మాత్రం అతిశయించాలి. ఆ క్రియ గురించి యూదా పత్రికలో రాస్తాడు. మనం గూడా క్రియలల్ల 2 క్రియలు జేయాలి. ఒకటేమో మన ఇంటర్నల్ యాక్టివిటీ ఉన్నది. ఎక్స్‌టర్నల్ యాక్టివిటీ ఉన్నది. ఇంటర్నల్ యాక్టివిటీ ఏమో మనల్ని తెల్లని వస్త్రాలు ధరించుకునేలాగా జేస్తది. ఆ క్రియ గూడా అవసరమే. అది గూడా క్రియనే అంటున్నాడు. యూదా పత్రికలో చెప్తాడు చూడండి. 21వ వచనంలో ఉన్నది. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అంటుంది. ఇది క్రియ అన్నమాట. మనం ఏది నమ్ముతున్నామో, ఏది విశ్వసిస్తున్నామో, ఆ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలంటున్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడి అంటున్నాడు. నిలిచి ఉండాలే, కనిపెట్టుకుంటుండాలే, ఆయన వారు కట్టబడుతుండాలే. ఇవన్నీ గూడా క్రియలే. కానీ ఇవి బయట ఎవ్వనికి కనిపియవు. మన లోపల మనస్సులో మనసాక్షికి, మన అంతరాత్మకు చెప్తా ఉంటున్నాడు. ఈ క్రియను గూడా మనము పక్కకు పెట్టేసి, విశ్వాసం ఉన్నదంటే అది మృతమైనదని జెప్పేసి మనల్ని దూరం పంపిస్తాడు. మన శరీరం లోపల మన ఆలోచన విధానంలో ఈ క్రియలున్నాయనుకో, ఈ క్రియలు గూడా రాసిండు క్లియర్‌గా ఏమని రాసిండంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలంటుండు. యేసయ్య మీద మనల్ని కట్టుకోవాలి. అందుకే ఆయన పునాది అయ్యున్నాడు క్రీస్తు. దాని మీద మనం రకరకాల విలగల రాళ్ళతోటి, బంగారంతోటి కట్టుకోవాలి అంటున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయకపోతే కూడా దేవుడు అంటాడు అసలు ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో అసలు విజిబిలిటీ లేదు మనకు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలన్నమాట. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అది కూడా. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు మనం కనిపెట్టుకోవాలి. తర్వాత దేవుని ప్రేమ లోపల నిలబడి ఉండాలి. ప్రేమను దాటి బయటికి పోవద్దు. దేవుని ప్రేమ అనేది మనకు ముఖ్యమైనది. అందులో నిలబడి ఉండాలి. ఇదంతా కూడా ఒక క్రియ అని యూదా పత్రికలో రాసింది. ఈ క్రియలుతో విశ్వాసం కలిసినప్పుడు మనము తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం. అందుకే ఈ క్రియ ఉండి ఇటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మనం చేసే క్రియలు ఔట్‌సైడ్ యాక్టివిటీస్ ఉంటాయి గదా! అవి మనుషులు జూస్తా ఉంటారనమాట. ఆ క్రియలన్నీ గూడా దేవుణ్ణి మహిమపరుస్తాయి అప్పుడు. మన లోపల ఉన్న క్రియను మనం సరి చేసుకున్నప్పుడు, దేవుని పక్షాన వేరే పనులన్నిటికి గూడా దేవునికి మహిమ కలుగుతది. సో, ఇప్పుడు యేసయ్య ఇగ మత్తయి సువార్తలో చెప్పింది ఏముందంటే, వాళ్ళు లోపల మాత్రం క్రియ సరిగ్గా చేయలేదు గానీ, బయట మాత్రం గొప్ప కార్యాలు చేస్తా ఉంటారు. యేసుప్రభు నామముకి ఎంత మహిమ ఉన్నదంటే, ఆయన పేరు మీద దయ్యాలు వెళ్ళగొట్టిండ్రు. ఆయన పేరు మీద సూచక క్రియలు చేసిండ్రు. స్వస్థతలు చేసిండ్రు. ఇవన్నీ చేసిండ్రు. కానీ బయట క్రియలు చేస్తుండ్రు గానీ, లోపల క్రియలు చేయలే వాళ్ళు. అందుకని దేవుడు అన్నాడనమాట. మీ క్రియలు చూస్తుండ్రు గానీ, అసలు మీరెవరో నాకు తెలవదు అంటాడు. ఇప్పుడు మనం ఈ ఉదయ కాలంలో మనం దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు గూడా ఎందుకు పరిశుద్ధాత్మతోటి ప్రార్థన చేయాలని ఎందుకు అంటున్నానంటే, ఇవన్నీ చేసినప్పుడు మనం ఆయన ప్రేమలో నిలిచుంటాము. ఆయన కనికరం కొరకు కనిపెట్టుకొని ఉంటాము. ఆయననే పునాదిగా చేసి దాని మీద మనం కట్టబడుతుంటాం. ఈ క్రియలన్నీ మనం చేసుకుంటా ప్రార్థన ఆత్మ ద్వారా చేస్తున్నప్పుడు, ఈ 4 ముఖ్యమైనవి చేసినప్పుడు ఇది ఇంటర్నల్ యాక్టివిటీ అన్నమాట. ఈ ఇంటర్నల్ యాక్టివిటీ తోటి మనం దేవుని సన్నిధికొచ్చినప్పుడు దేవుడు ఆయన కోసం గొప్ప కార్యాలు జేస్తారు. అప్పుడు ఎక్స్‌టర్నల్ విజిబుల్ యాక్టివిటీస్ ప్రపంచంలో అందరూ జూస్తుంటారు. అవన్నీ జూసినప్పుడు ఆ పనులు మనెంబడి పరలోకానికొస్తాయి. తర్వాత మళ్ళా కొన్ని రోజులైనాక అదంతా పోతది. మనకు తెలుసు గదా! ఒక్కొక్క జనరేషన్ అయినంక ఎంతో కష్టపడి మెయింటైన్ జేస్తే ఇప్పుడు తాజ్‌మహల్ అట్లుంది గానీ ఎవడు పట్టించుకోకుంటే అది గూడా పడవ పడిపోతది.
మన మిషనరీ స్థాపించిన అవన్నీ ఇప్పుడు చూస్తే అన్ని పడిపోయి ఉన్నాయి. మనం కూడా కడుతున్నాం, కొత్తగా చర్చ్ బాగా కట్టి ఓపెనింగ్ చేస్తున్నాం. 50 ఏళ్ళు 40 ఏళ్ళు అయినాక పడిపోతాయి. మన తల్లిదండ్రులు కట్టిన ఇండ్లు కూడా ఇప్పుడు మనకు మంచిగా ఉండవు, అది కూలగొట్టి మళ్ళీ మనం కొత్తగా కట్టుకోవాల్సింది. మనం చేసే క్రియలు ఎక్స్టర్నల్ గ్యారంటీ ఉంటాయి, వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ దేవుడు అంటుండు, నువ్వు లోపల క్రియలు సరిగా ఉంటే, ఆ లోపల నిన్ను నువ్వు సరిగా కట్టుకున్నాక బయట నా కొరకు నువ్వు చేసే ప్రతి కట్టడం కూడా నిత్య రాజ్యంలో నేను దాన్ని లెక్క పెడతాను. మిషనరీలు వచ్చిండ్రు, అవన్నీ చేసిపోయినారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉంటే ఎంత కష్టపడి ఎంత బాధపడతారని మనం అనుకుంటాం కదా. దేవుడు అంటాడు, వాళ్ళు మీరు మంచిగా చేసిండ్రు, మీ పని 100% నిత్యత్వంలో నిలబడి ఉంది అని దేవుడు రాసుకుంటాడు. అది పర్మనెంట్ యాక్టివిటీ అన్నమాట. ఇప్పుడు కూడా మనం దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా మనం కాపాడుతున్నాము, ఆస్తులు ఎందుకు కాపాడుతున్నాము, దాంతో ఏమవుతుంటే దాని మీద ఏం కట్టబడుతుందో దాని కింద పునాదులు ఒక తరంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కూడా స్వార్థం లేకుండా ఆస్తుల కోసం నిలబడి ప్రతిదినము కష్టపడుతున్నారు వాళ్ళు. దాని ద్వారా తర్వాత ఈ కట్టడాలు వచ్చినాయి కదా అని ఈ పనులన్నీ కూడా దేవుడు అంటాడనమాట. నిత్యరాజ్యంలో నిత్యత్వంలో ఉంటాయి. ఎందుకంటే మీరు ఉదయం లేచి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారు, మీ మనస్సాక్షి సరి చేసుకుంటున్నారు, దేవుని కృప కొరకు వేడుకుంటున్నారు, పరిశుద్ధాత్మతోటి ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి దేవుని ప్రేమ యందు అతకబడింది మీ ప్రార్థనల ద్వారా, మీ క్రియల ద్వారా ఆ ఆ విశ్వాసమే నిలబడుతుంది అంటారు. సో ఈ ఈ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫ్లిక్టింగ్ యాక్టివిటీ ఉన్నది. సాల్వేషన్ గ్యారంటీ అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక వార్నింగ్ అన్నమాట. లోపల మనం సరిగా లేకుండా నువ్వు బయట ఎన్ని పనులు చేసినా కూడా దేవుడు వాటిని లెక్క చేయడు. దాని ఫలితం ఉంటుంది, 10 మంది మెచ్చుకుంటారు, మన సోవెనీర్లలో రాసుకోవచ్చు, మన గురించి చాలా మంది రాయొచ్చు, మస్తు మంది అనొచ్చు. కానీ దేవుడు అంటాడు, నువ్వెవరు నాకు తెలియదు, పరిచయమే లేదు నువ్వు అంటాడు. కాబట్టి వీ హ్యావ్ టు ఫస్ట్ డూ అవర్ యాక్ట్ ఇన్సైడ్ అండ్ దెన్ లెట్ ఇట్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మనకు దాని ఫలితం ఉంటుంది అన్నమాట. అటువంటి ఫలించే తీగలని దేవుడు అంటున్నాడు అనమాట. వాటిని ఆ ఫలమును చూసి ఆ చెట్టును గుర్తుపట్టొచ్చు అంటున్నాడు. సో అటువంటి ఫలాలే మన నీతి క్రియలు అన్నమాట. అటువంటి చేయడానికి ప్రధానమైన ఒక ఎలిమెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థనలు చేయాలి. అదే ఇప్పుడు చేస్తున్నాం. మనం ఎవరో మెచ్చుకోవాలని కాదు, లేకపోతే ముందన్న మనం ఏదో ప్రజెంట్ చేసి మనం భక్తులం అని చెప్పుకోవడానికి కాదు. కానీ ఎవ్రీ టైమ్ వి ప్రే, విల్ నీల్ డౌన్, దేవుని ఆత్మ ద్వారా మనం పరిశుద్ధాత్మ మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని సంఘము, మన దేశము, మన కుటుంబాలు అన్ని సరి కావాలని మనం అనుకుంటున్నాం కదా. దట్ ఈస్ గోయింగ్ టు బి వర్కబుల్ అనమాట. ఎప్పుడు అవుతుందో తెలియదు. అబ్రహాం లాగానే మనం అబ్రహాం ఇసాకుని చంపకున్నా దేవుడు చంపిండని రాసుకొని దానికి ఫలితం ఇచ్చిండు కదా. అట్లా మనం కూడా చేసే సక్సెస్ అవుతామో కామో కానీ దేవుడు అంటాడు, వీడి మైండ్ తోటి మాత్రం వీడు కమిట్ అయిపోయాడు కాబట్టి నేను రాసుకుంటాను నా జీవ గ్రంథంలో, వీని పేరు దుడిపేయద్దు, వీని క్రియలు కూడా వీడు చేసిండు ఆల్రెడీ, హీ హాజ్ కమిటెడ్, హీ హాజ్ సాక్రిఫైస్డ్ హిస్ సన్ అంటాడు. మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటా ఉంటే దేవుడు అంటాడు, వీడు పవిత్రుడు అయితేనే ఉంటే పవిత్రుడు అయితే. మనం ఉన్న పరిస్థితిలో ఎవరికి అర్థం కాదు. ఇంత ఎక్స్ట్రాడినరీ పవర్ మనకుందన్నమాట. ఈ ఫెయిత్ తోటి మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అంటాడనమాట, నా సన్నిధిలో ఏది అడిగితే మీకు అది శాంక్షన్ చేస్తుంది అంటాడు. కొండలను కదిలియాలంటే కదిలిస్తా అంటాడు. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి అంటే ఈ అండర్స్టాండింగ్ తోటి రావాలి. క్రియలతోటి విశ్వాసాన్ని ఏ విధంగా లింకప్ చేసుకుంటామంటే మన లోపల ప్రక్రియ ఉండాలి, అవుట్ సైడ్ యాక్టివిటీ ఉండాలి. వీటన్నిటికీ పునాది అయిన యేసయ్య, ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దాన్ని మనము ప్రియముగా దాన్ని చూసుకొని సరి చేసుకోవాలన్నమాట. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు.